హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. డే 3 డైట్ ప్లాన్ స్టార్ట్ అయింది. సో డే 3కి వెయిట్ చూస్తే 64.3 ఉంది. అట్లీస్ట్ 300 grams తగ్గాను. ఆల్రెడీ నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత వెయిట్ చూస్తే 63.8 63.9 ఉన్నాను. కానీ ఈ 64 నుంచి 63.8 ఈ మిడిల్లోనే పెరుగుతోంది, తగ్గుతోంది, కానీ వెయిట్ అనేది పూర్తిగా తగ్గడం లేదు. బట్ ఇట్స్ ఓకే. నేను నా బాడీ కొంచెం టైం ఇస్తాను. నేను ఏ డైట్ ప్లాన్ చేసినా అది అడాప్ట్ చేసుకొని అలవాటు పడి కొద్దిగా వెయిట్ తగ్గడానికి స్లోగానే ట్రై చేద్దాము. మార్నింగ్ అయితే ఇంకా హెల్తీ డ్రింక్ ఓన్లీ హాట్ వాటర్లో కొద్దిగా లెమన్, కొంచెం హనీ యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. డైలీ సేమ్ డ్రింక్ తీసుకోవద్దు, నేను ప్రతి వీడియోస్లో చెప్తుంటాను. సో మీకు ఒకవేళ కొన్ని డ్రింక్స్ చాలా బాగా సెట్ అవుతుంది, అలా సెట్ అయినప్పుడు కూడా ఏం చేస్తారంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో మోడరేట్గానే తీసుకోండి. ఎంత హెల్తీ ఫుడ్ అయినా హెవీగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేను అదే చెప్తున్నాను, హెవీగా తీసుకోవద్దండి. ఏదైనా కూడా అన్నీ కొంచెంగా తీసుకోండి. నెక్స్ట్ ఇంకా నేను హెల్తీ డ్రింక్ అయిపోయిన తర్వాత వర్కౌట్స్ అయితే ఒక 40 minutes వరకు చేశాను. సో ఈరోజు అన్ని స్టాండింగ్ వర్కౌట్సే చేశాను, ఎందుకంటే నాకు చాలా లేట్ అయిపోయింది. నేను 10:30కి డ్రింక్ తీసుకున్నాను. మళ్ళీ సైరస్ని నేను తన్ని పడుకునేంతవరకు వెయిట్ చేశాను అనమాట. తను నిద్రపోకపోతే నాకు వర్కౌట్స్ చేసేటప్పుడు మిడిల్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అందుకనేసి నేను తను నిద్రపోయినాక ఇంక వర్కౌట్ స్టార్ట్ చేసేసరికి నేను వర్కౌట్ స్టార్ట్ చేసే టైంకే ఆల్మోస్ట్ 11 అలా అవుతూ ఉన్నింది. అందుకే ఇంకా టైం లేదనేసి స్టాండింగ్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఎందుకంటే నేను బయట వెళ్ళి చేస్తే మళ్ళీ తను నిద్ర లేచి ఏడిస్తే నాకు వినిపించదు, అందుకని ఇంట్లోనే చేస్తూ ఉన్నాను. స్టాండింగ్ వర్కౌట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ స్టాండింగ్ వర్కౌట్సే చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఈరోజు మళ్ళీ స్టాండింగ్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ వర్కౌట్స్లో వచ్చేసి థైస్కి, నెక్స్ట్ మీ హిప్కి చాలా మంచిది, స్టమక్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఈ వర్కౌట్స్ ఇప్పుడు చూపించే ఈ వర్కౌట్ వచ్చి పర్టికులర్గా ఇది స్టమక్ తగ్గడానికి, మన బెల్లీ ఫ్యాట్ సైడ్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ డేలో మీరు ఒక 40-50 times అన్న ఒక్కొక్క వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ప్రతిరోజు 90 times చేస్తూ ఉంటాను. అంటే బ్రేక్ ఇచ్చి చేస్తూ ఉండండి. అంటే ఒక సెట్ చేసిన తర్వాత ఒక 1 minute బ్రేక్ తీసుకోండి, మళ్ళీ సెకండ్ సెట్ చేయండి, మళ్ళీ 1 minute బ్రేక్ తీసుకొని థర్డ్ సెట్ అలా చేస్తూ ఉండండి. మీకు టైర్డ్ అవుతారు, ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు టైర్డ్ అవుతారు. స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. నేను అన్ని వీడియోస్లో అదే చెప్తుంటాను, స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. సో నా వెయిట్ అయితే డే 2కి ఏం చేంజ్ లేదు, డే 3కి 300 grams తగ్గాను. మీకు కూడా కొందరికి స్ట్రక్ అయి ఉంటుంది కదా, మీకు కూడా ఏమన్నా డైట్ ప్లాన్ చేంజ్ చేసినాక మీకు ఏమైనా వెయిట్ తగ్గిందా, మీ వెయిట్ రిజల్ట్స్ ఎలా ఉంది, తగ్గుతోందా, మీకు ఇంకా స్ట్రక్ అయిందా చెప్పండి. సో ఇంకా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ చెప్తాను. అంటే ఇది సడన్గా చేస్తే అవ్వదు. ఇప్పుడు ఇంకా నేను చెప్పబోయే డైట్ ప్లాన్ వచ్చేసి నేను అందుకే ఏం చేస్తున్నా అంటే స్లోగా 1 time నేను ఏదైనా జ్యూస్ తీసుకుంటున్నాను. కంప్లీట్గా 3 times మీల్స్ కాకుండా 1 time జ్యూస్, 1 time మీల్, 1 time ఫ్రూట్స్, ఇలా డివైడ్ చేసుకున్నాను. సో మీరు కూడా అలా చేయండి. 1 time జ్యూస్ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను అదే ట్రై చేస్తున్నాను. ఈరోజు 64.3 ఉంది కదా, ఎలా అయినా 63.5 అలా వెళ్ళాలి అనేసి ట్రై చేస్తున్నాను. చూద్దాము. నేను ఈసారి టైం లిమిట్ ఏం పెట్టుకోలేదు, ఆల్రెడీ చెప్పాను. టైం లిమిట్ పెట్టుకుంటే మనకి ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటాం హడావిడిగా, అయ్యో ఇన్ని డేస్లో తగ్గిపోవాలి అనేసి. సో ఈసారి నాకు కొంచెం టైం పడుతుంది, నాకు తెలుసు వెయిట్ టైం పడుతుంది. కానీ నేను తిన్నా కూడా 64 కంటే ఎక్కువ వెయిట్ పెరగడం లేదు. అంటే నేను ఎక్కువ రైస్ ఏమైనా తిన్నా కూడా 64.5లో ఉంది. సో అదే మనకు మెయిన్ కావాలన్నమాట. మనం ఏదైనా తింటే మళ్ళీ సడన్గా వెయిట్ పెరిగిపోవడం అలా ఉండకూడదు. ఇప్పుడు అది అంటే కాన్స్టెంట్గా ఉండిపోయింది 64.5. చాలా స్ట్రిక్ట్గా డైట్ చేస్తే కొంచెం వెయిట్ తగ్గుతున్నాను, ఒకవేళ ఎక్కువ తిన్నా కూడా ఎక్కువ వెయిట్ పెరగడం లేదు, అలానే ఉంది. సో ఇది కరెక్ట్ అనమాట. ఈ వెయిట్ నుంచి నేను ఇంకా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. నా టార్గెట్ వెయిట్ వచ్చేసి 59కి వెళ్ళాలి. నా హైట్కి నేను 57, 59 అలా ఉండాలి. సో ఎన్ని డేస్లో తగ్గుతానో తెలీదు, కానీ తగ్గేంత వరకు డైట్ చేస్తూనే ఉంటా. సో మీరు కూడా అలా ట్రై చేయండి. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 20th లోపల ఈ
వెయిట్ తగ్గడానికి చూస్తాను. ఆల్మోస్ట్ మనకి 1 మంత్ టైం ఉంది. 1 మంత్లో నేను తగ్గాల్సిన వెయిట్ వచ్చేసి 6-7 కేజెస్. ఇది లాస్ట్ స్టేజ్. ఫస్ట్ టైం ఎవరైనా డైట్ చేస్తుంటే ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతారు, వాటర్ వెయిట్ అంతా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్. నేను ఆల్రెడీ 10 కేజెస్ తగ్గాను కదా, అది ఈజీగా ఉంది. ఇది కొంచెం కష్టంగా ఉంది, నాకు తెలుసు ఇలా అవుతుందని. ఎందుకంటే నేను బీటెక్లో కూడా ఒకసారి చదివేటప్పుడు వర్కౌట్స్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు వర్కౌట్స్ చేయలేదు, అప్పుడు ఓన్లీ డైట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో బాగా తగ్గిపోయాను అనమాట. 1 మంత్లో నేను ఈజీగా 10 కేజెస్ తగ్గిపోయాను. నెక్స్ట్ 5 కేజెస్ తగ్గడానికే నాకు 1.5 మంత్ 2 మంత్స్ అలా పట్టింది. సో లాస్ట్లో నాకు అర్థమైంది, అప్పటి నుంచి తెలిసిందనమాట. స్టార్టింగ్ 10 కేజెస్ తగ్గడం ఈజీ, తర్వాత తగ్గడమే కొద్ది కష్టం అనేసి నాకు అప్పుడే అర్థం చేసుకున్నాను. సో ఈసారి ఈ బాడీ చాలా చేంజెస్ జరిగింటుంది ప్రెగ్నెన్సీ తర్వాత. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిన తర్వాత ఫుల్ నేను రెస్ట్లోనే ఉన్నాను. సో అదంతా ఇప్పుడు కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. వెయిట్ గెయిన్ అయిన వెయిట్ అంతా టైం పడుతుంది. సో హడావిడిగా హరివరిగా లేకుండా స్లోగా కాన్స్టెంట్గా హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీగా వెయిట్ రెడ్యూస్ చేద్దాం. ఇంకా వర్కౌట్స్ చేసేసిన తర్వాత నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 టైం జ్యూస్ అని చెప్పాను కదా, సో ఇది స్పినాచ్ జ్యూస్ తీసుకున్నాను. స్పినాచ్, కుకుంబర్, గ్రీన్ యాపిల్ నాకు ఒకరు సజెస్ట్ చేశారనమాట, ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి. అందుకని ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. గ్రీన్ యాపిల్ యాడ్ చేసుకున్నాను, అన్నీ గ్రీన్ జ్యూస్ రావాలని. దీంట్లో మీరు కావాలంటే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. కొంచెం కూల్గా తీసుకుంటే, అంటే ఫ్రిడ్జ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టి తాగితే ఇంకా మంచి టేస్ట్గా ఉంది. నాకు బాగా నచ్చింది. స్టార్టింగ్లో తాగేటప్పుడు కొంచెం అంటే ఏంటి ఇలా ఉంది టేస్ట్ అనిపించింది. ఇప్పుడు అలవాటు అయినాక దీన్ని వీక్లీ ట్వైస్ తాగాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ స్టాప్ చేసేయండి మీరు, కూల్ డ్రింక్స్, పెప్సీ, కోక్ ఇవి తాగడం కంటే. సో ఇలా స్పినాచ్ జ్యూస్ తీసుకోవడం మంచిది. ఇది కాస్ట్ కూడా తక్కువ. స్పినాచ్ మనకి 10-20 రూపీస్ పడుతుంది, కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఇంకా రాగి సంగటి, కొంచెం మ్యాంగో రైస్, ఆకుపప్పు, ఎగ్ ఫ్రై ఇలా తీసుకున్నాను. ఎందుకంటే స్లోగా తగ్గిస్తాను, ఆఫ్టర్నూన్ క్వాంటిటీ కూడా స్లోగా తగ్గిస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ జ్యూస్ తీసుకున్నాను, మళ్ళీ నేను వీక్ అయిపోకుండా, నాకు వీక్ అయిపోయినట్లు, టైర్డ్ అవుతున్నట్లు అలా అనిపించకుండా స్లోగా, అందుకే మార్నింగ్ది నేను ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఒక 2-3 డేస్ పోయినాక ఆఫ్టర్నూన్ కూడా చాలా తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇలానే చేయండి. సడన్గా వచ్చి వెయిట్ తగ్గాలి అని సడన్గా స్ట్రిక్ట్గా ఫుడ్ తింటే 2-3 డేస్, మ్యాక్సిమం 1 వీక్ కంటే మీరు ఎక్కువ డైట్ చేయలేరు. అప్పుడే మీకు చాలామంది కమెంట్స్ చేస్తుంటారు, ఆకలి వేస్తుంది, డైట్ చేయలేకపోతున్నాను, ఏదంటే అది తినేస్తున్నాను, తినాలనిపిస్తుంది అనేసి. అందుకే మనం డైటింగ్ చేసేటప్పుడు 1 డే చీటింగ్ డే పెట్టుకుంటున్నాం. ఆ చీటింగ్ డేని కూడా హెవీగా తినకుండా లిమిటెడ్గా తింటున్నాము. సో అలా చేయొద్దండి. స్లోగా ఫుడ్ క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒక 3కి అలా ఉడకపెట్టిన శనక్కాయలు తీసుకున్నాను. ఈ శనగ్గింజల వల్ల కూడా మనం డైలీ కొన్ని శనగ్గింజలు తీసుకుంటే కన్నా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో విటమిన్ ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. మామూలుగా ఒమేగా-3 వచ్చి ఫిష్ తింటేనే వస్తుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఇలా గ్రౌండ్ నట్స్ తీసుకోండి, ఇది కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఈవినింగ్ కొన్ని ఎక్కువ తీసుకోలేదు, ఒక చిన్న బౌల్కి అలా తీసుకున్నాను అంతే. మళ్ళీ హెవీగా తీసుకున్నా కూడా డైజెషన్ ఇష్యూస్ అలా అంతా వస్తూ ఉంటుంది. సో కొంచెమే నేను చెప్పినట్లు ఎంత హెల్తీ ఫుడ్ అయినా కొద్దిగా తీసుకుంటానండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్తో మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా లిమిటెడ్గా తీసుకుంటూ ఉండండి. నార్మల్గా ఇంట్లో పీనట్ చట్నీ చేసుకుంటూనే ఉంటాం, కానీ ఈ పీనట్స్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలామందికి తెలియకుండా ఉంటుంది. స్కిన్ కేర్కి చాలా మంచిది, మీ బోన్స్కి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మంచిగా దీంట్లో ఎనర్జీ రిచ్ నట్స్ అనమాట అని చెప్పచ్చు మనము. దీంట్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ నుంచి ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కోలన్ క్యాన్సర్ని కూడా రాకుండా ఫైట్ చేస్తుంది, స్టమక్ క్యాన్సర్ని కూడా రాకుండా ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్టిలిటీకి చాలా మంచిది ఇది. సో తప్పకుండా మనకి చాలా వరకు చుట్టుపక్కలే మంచివి దొరుకుతాయి మనం డైలీ యూజ్ చేసే వాటిలోనే, కానీ మనకి వాటి వల్ల అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంది అని తెలియకుండా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు వాటి వల్ల మనకి ఏం హెల్త్ బెనిఫిట్స్, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తుందా అని తెలుసుకోవడానికి ట్రై చేశారనుకోండి, మీ తినే ఫుడ్ని ప్రతి ఒక్కదాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ ఈవినింగ్ నేను ఒక 3కి అలా పీనట్స్ తిన్నాను కొన్ని, ఒక 1 అవర్ అలా
అలా గ్యాప్ ఇచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తీసుకున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా మీరు డైట్ చేయకపోయినా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది తప్పకుండా రికమెండ్ చేయండి. దీనివల్ల అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు, డైలీ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోమని, లేదా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగమనేసి. దీంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది, ఇంకా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది, మీ వెయిట్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. సో ఈవినింగ్ స్నాక్స్కి నేను జస్ట్ గ్లాస్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కలిపి కొద్దిసేపు అలానే పెట్టేశాను. నెక్స్ట్ ఒక ప్లేట్లో నేను ఇలా కొన్ని నాకు కావాల్సిన నట్స్ అన్నీ తీసి దీంట్లో పెట్టుకొని ఈ నట్సే తింటున్నాను నేను. ఈవినింగ్ అయితే నా డిన్నర్ ఇదే, ఇలా చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ బాగా తిన్నాను, మార్నింగ్ లైట్గా తిన్నాను, ఇలా ఈవినింగ్ కూడా ఇంతే. సో నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్, ఇది నా నైట్ డిన్నర్ అనమాట. నైట్ అంటే ఈవినింగ్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:20 అలా అవుతుంది. సో 5:20కి 5:30 లోపల ఫినిష్ చేసేస్తున్నాను. మరి 5కే తిన్నారనుకోండి మళ్ళీ తొందరగా తినేసినట్లు అనిపిస్తుంది. అందుకే 5:30 లోపల క్లోజ్ చేయాలి కాబట్టి కరెక్ట్గా 10 మినిట్స్ టైం తీసుకొని నా ఈవినింగ్ అంటే థర్డ్ మీల్ని ఫినిష్ చేసుకుంటున్నాను. సో మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే, అంటే మరీ 2 టైమ్స్ చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాము అని అలా అనిపిస్తే మీరు ఇంకా ఏదన్నా మంచిగా స్ప్రౌట్స్ అలా యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు ఇంకా ముందు నేను నైట్లో కూడా 2 టైమ్స్ డ్రింక్ తీసుకుంటాను, 2 టైమ్స్ లిక్విడ్స్ తీసుకుంటాను. అంటే మార్నింగ్, ఈవినింగ్ లిక్విడ్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఒక్కటే మీల్ ఏదైనా చపాతీ కానీ, సంగటి, బ్రౌన్ రైస్, నెక్స్ట్ ఓట్స్, స్ప్రౌట్స్, సాలెడ్స్ అలా తీసుకోవడానికి స్లోగా ట్రై చేస్తాను. సో నేను చాలా టైమే తీసుకున్నాను, ఎంత టైంలో తగ్గినా పర్వాలేదనేసి. మీరు ఎలాంటి డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ 1 టైం లిక్విడ్ తీసుకొని 2 టైమ్స్ ఇలా సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నారా, లేకపోతే ఎలా తీసుకుంటున్నారు, మీ వెయిట్ చేంజ్ ఉందా లేదా అని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ లైవ్ చేస్తాను. ఈసారి లైవ్ చేసేటప్పుడు అందరికీ ఇన్ఫామ్ చేస్తాను. ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.